బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ పర్యటనలో జూపల్లి హాట్ కామెంట్స్ చేశారు. బోత్ను రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు స్థానికులు. ఎలాంటి హామీ ఇవ్వలేదు, ఇన్ఫాక్ట్ ఇవ్వరని చెప్పుకొచ్చారు మంత్రి జూపల్లి. నేను మళ్ళీ గెలుస్తానో లేదో తెలీదు, నేను గెలిచినా మా పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తెలీదు, అలాంటి పరిస్థితుల్లో మీకెలా హామీ ఇవ్వగలను అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలేంటి ముందుగా చూద్దాం. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా, నేను గెలుస్తున్నా లేదు నాకే తెలియదు, పోనీ గెలిచిన మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు, పోనీ మా ప్రభుత్వం వస్తున్నది తెలియదు, పోనీ మా ప్రభుత్వం వచ్చింది స్కీమ్ ఇస్తుందో తెలియదు, నాకు ఏ గురించి అంటే ఇచ్చింటే ఇస్తా చెప్తా. మరి ఎవరో విధానికి ఏమని తెలియడానికి అది మోసం మాట కాబట్టి నా హామీ లేదు. ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు నా ప్రయత్నం చేస్తా. రైట్, అది మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన సంచలన వ్యాఖ్యలు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా జూపల్లి ఇటువంటి హాట్ కామెంట్స్ చేశారు. బోత్ను రెవెన్యూ డివిజన్ చేయాలని అక్కడ స్థానికులు కోరారు. కానీ ఎలాంటి హామీ ఇవ్వరని చెప్పుకొచ్చారు మంత్రి జూపల్లి. నేను మళ్ళీ గెలుస్తానో లేదో తెలియదంటున్నారు ఆయన. తాను గెలిచినా తమ పార్టీ అధికారులకు వస్తుందో రాదో తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మళ్ళీ గెలవదంటూ చెప్పుకొచ్చిన సందర్భమా, లేకపోతే ఎలక్షన్స్ నేపథ్యంలో అప్పటికి పరిస్థితులు మారిపోతాయని అనే అంశానికి సంబంధించి అంచనానా, లేకపోతే ఇంకేమైనా జరగచ్చనే ఆందోళన ఉందా? ఎందుకంటే నేను గెలిచినా మా పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఏ అంశాలకు ప్రాతిపదికగా ఎటువంటి అంశాలను మరి ముఖ్యంగా ఆయన మాట్లాడడం జరిగింది, అంటే ఏ అంశాలను బేస్ చేసుకుని ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవినాయక్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ఇటు మంత్రి జూపల్లి కృష్ణారావు ఎటువంటి కాంటాక్ట్స్లో ఇటువంటి హాట్ కామెంట్స్ చేశారు? జూపల్లి కృష్ణారావు 2 రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటన చేసిన పరిస్థితి. పర్యటనతో పాటు పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా తను శంకుస్థాపన చేసిన పరిస్థితి. శంకుస్థాపనలో ప్రధానంగా బోత్లో ఈ యథార్థం జరిగింది. ఏదైతే చెప్పిన యథార్థం ఉందో ఆ యథార్థం ఒకసారి మనం పూర్తిగా చూసినట్టు కనుకైతే ప్రధానంగా స్థానికులు అక్కడ బోత్ రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని చెప్పిన తర్వాత తను క్లియర్గా ముక్కుసూటిగా ఒకే ఒక మాట చెప్పే ప్రయత్నం చేశాడు. నా నియోజకవర్గంలోనే నేను ఎటువంటి హామీలు ఇవ్వను, కాని పనులు అస్సలే చెప్పను, నాతో అయ్యే పనే చెబుతాను, కాని దాని గురించి నేను ఎప్పుడూ మాట్లాడను, అసలు నేను ఎమ్మెల్యేగా గెలుస్తానో గెలవనో తెలియదు, మా ప్రభుత్వం వస్తుందో రాదో కూడా తెలియదు, రేపటి దాని గురించి ఈరోజు మాట్లాడడం అనేది కుదరదు అని నేరుగా ముక్కుసూటిగా చెప్పిన పరిస్థితి. పక్కనే ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కూడా దాని గురించి హామీ ఇవ్వాలని మంత్రితో అప్పీల్ చేసిన పరిస్థితి. అయితే అనిల్ జాదవ్కు కూడా సూటిగా మరోసారి తను నొక్కి మరీ చాలా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేశారు. రేపు ఏం జరుగుతుందో తెలియని దాని గురించి ఈరోజు మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు, ప్రధానంగా ఆ హామీలు నెరవేర్చని హామీల గురించి నేను మాట్లాడనని చెప్పిన పరిస్థితి. దీంతో పాటు రేపు మా ప్రభుత్వం వస్తుందో లేదో, రేపు నేను ఎమ్మెల్యేగా గెలుస్తానో లేదో కూడా తెలియదు, రేపు ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఎవరుంటారో ఏంటో తెలియదు అనే కంక్లూజన్తో మాట్లాడే ప్రయత్నం జరిగింది. అయితే జూపల్లి కృష్ణారావు ముక్కుసూటిగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు, అధికారులతో కూడా సూటిగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఉన్న విషయాన్ని చాలా క్లుప్తంగా జరిగేది ఉంటేనే చెప్పండి, ఎవరన్నా మధ్యలో కనుక క్వశ్చన్ రేజ్ చేసే ప్రయత్నం చేసి ఎవరైనా ఏదైనా సందేహాలు అడిగితే రివ్యూ మీటింగ్లో కూడా జూపల్లి కృష్ణారావు సూటిగా చెప్పే ప్రయత్నం జిల్లా కలెక్టర్లతో పాటు జిల్లా ఎస్పీలకు కూడా అధికారులకు కూడా అయ్యేదైతేనే చెప్పండి, దాని గురించి మాట్లాడొద్దు, ఆ అక్కడికి రాని హామీల గురించి మనం మాట్లాడొద్దని జూపల్లి కృష్ణారావు సూటిగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే దీంట్లో ఏదైతే తను చెప్పిన దాంట్లో ఇదంతా కూడా యాక్సిడెంటల్గానే జరిగిందని ప్రధానంగా అక్కడ ఉన్న ప్రత్యక్షంగా చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు ఇతరత్ర కారణాలు ఏదైనా జూపల్లి కృష్ణారావు అనుభవజ్ఞుడు, వాస్తవాలు తెలిసిన వ్యక్తిగా ప్రజల్లో ఏదైనా రెస్పాన్స్ అనే అంశం మీద మాట్లాడారా, లేదంటే తన మనసులో ఏదైనా ఉందా లేదా అనే కోణం అయితే మనం చెప్పలేం, కానీ ఓవరాల్ అంశం మాత్రం ఇది జరిగింది. సచిన్,
రైట్, ఇటువంటి కాంటాక్ట్స్ ఎందుకంటే జూపల్లి కృష్ణారావు చేసిన కామెంట్స్ నేపథ్యంలో అక్కడ జిల్లాకు సంబంధించి ఎటువంటి మాటలు వినిపిస్తున్నాయి, మరి ముఖ్యంగా కాంగ్రెస్ లో ఎటువంటి చర్చ ఉంది రవి? ఎందుకంటే కాంగ్రెస్ వస్తుందో రాదో అన్న ఆ రకంలో మాట్లాడిన పరిస్థితుల్లో దీన్ని ఇటు బీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది, బీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకొని ఇటు మళ్ళీ విమర్శనాస్త్రాలు సంధించే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వెర్షన్ ఏంటి అక్కడ? సచిన్, ప్రధానంగా బీఆర్ఎస్ ఇప్పటికే తన సోషల్ మీడియా ద్వారా ట్రోల్ మొదలు పెట్టిన పరిస్థితి. మంత్రి జూపల్లి కృష్ణారావు నోట తను గెలుస్తామో లేదో, తమ ప్రభుత్వం ఉంటుందో లేదో అనే క్యాప్షన్ తో ఇప్పటికే అన్ని గ్రూపుల్లో సోషల్ మాధ్యమాల్లో తన వీడియో ఎడిట్ చేసి వేసిన పరిస్థితి. దీనికి ముందు 2 నిమిషాలు జూపల్లి కృష్ణారావు మాట్లాడిన వీడియో కూడా ఆర్టీవీ దగ్గర ఉంది. తను క్లియర్ గా ఇంద్రమ్మ లబ్ధిదారులకు కూడా తను ఫోన్ నంబర్ ఇచ్చారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే నాకు చెప్పండి, ప్రభుత్వంలో ఉన్నంత వరకు నేను నా వంతు పని చేస్తాను, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఎక్కడ తప్పు జరిగినా ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పే ప్రయత్నం. దీంతో పాటు రూరల్ ఎడ్యుకేషన్ మీద, ఏజెన్సీలో ఎడ్యుకేషన్ మీద కూడా జూపల్లి కృష్ణారావు తన మార్కు ప్రదర్శించే ప్రయత్నం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఇప్పటికే ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు, బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ అందరూ కూడా జూపల్లి కృష్ణారావు మాట్లాడిన 30 మినిట్స్ వీడియోను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వైరల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మంత్రి స్థాయి వ్యక్తే మేము ఉంటామో లేదో, మేము గెలుస్తామో లేదో, మా ప్రభుత్వం ఉంటుందో లేదో అనే చెప్పే ప్రయత్నం చేశారంటే ఇక కాంగ్రెస్ పని అయిపోయింది, అందరూ ఆలోచించాలి, స్థానిక ఎన్నికల అంశంలో ఆలోచించాలని ఆ కంక్లూజన్ లో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్ అంశం చూసినట్టు కనుకైతే ఇదంతా కూడా బోతు నుంచే కొనసాగుతున్నట్టయితే తెలిసింది. ప్రధానంగా జూపల్లి కృష్ణారావు లాస్ట్ ఎడిట్ చేసి 30 సెకండ్ల వీడియో ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వైరల్ అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే ఎందుకు గెలవను, లేకపోతే గెలవలేను, లేకపోతే ఇటువంటి కామెంట్స్ చేశారు ఆయన? సచిన్, జూపల్లి కృష్ణారావు చాలా క్లియర్ గా తను ఒపీనియన్ సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఎవరికైనా కానీ, ఎక్కడైనా కానీ, అంటే అది సెక్రటరియట్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, లేదంటే తన సొంత కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఉన్న విషయాన్ని డైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం, దాచుకోవడం లేదంటే ఏదో మీడియా చూస్తుంది కెమెరాల ముందు ఉన్నామనే ఏది ఆలోచించడు, ఉన్న విషయాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తారు. రేపటి పరిస్థితులు ఎక్కువ అంటే పరిస్థితులన్నీ తెలిసిన వ్యక్తిగా, రాజకీయంలో అనుభవం ఉన్న వ్యక్తిగా తను క్లియర్ గా ఇప్పటికే ఇండికేషన్స్ వచ్చి ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన సర్వేలు కూడా చేపించుకొని ఉంటారు. దీనిపై ఒక కంక్లూజన్ కి అయితే వచ్చిండ్రని బహుశా ఒక ప్రచారం జరుగుతుంది. అంటే రేపు ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనే కోణంలో జూపల్లి కృష్ణారావు ఏదైనా మాట్లాడా, లేకపోతే తన ఒపీనియన్ సూటిగా చెప్పే ప్రయత్నం, అంటే కొన్ని ఇండ్లను కూడా ప్రకటించాలి మీరు అని అక్కడే ఉన్న ఎమ్మెల్యే చెప్పినా కానీ నేను అక్కడికి రాని అనవసరమైన హామీలు, నేను చెప్పేదానికంటే మించి హామీలు మీకు ఇవ్వలేను అని సూటిగా ఎమ్మెల్యే కూడా చెప్పిన పరిస్థితి. ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ఎవరు అడిగినా కూడా అయిన దాని గురించి మాట్లాడండి, కాని దాని గురించి మీరు ఎవరు మాట్లాడద్దు, ఉన్న విషయాన్ని సూటిగా చెప్పాలనే ప్రయత్నం చేశారంటే మనకు తెలిసింది. అయితే ఇదే కోణంలో మనం ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. 49 జీవో అంశంలో కూడా అధికారులపై నేరుగా ఫారెస్ట్ సెక్రటరీపై కూడా జూపల్లి కృష్ణారావు ఫైల్ ఎత్తేసి మరి సూటిగా దీన్ని కంప్లీట్, దీనివల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది, మీరు వెంటనే చేయాలి, లేకపోతే కుదరదు, దీనివల్ల నష్టం జరుగుతుందని నొక్కి ఒక ఐఏఎస్ అధికారిని సూటిగా తను ఫైల్ ఎత్తేసినట్టయితే జోరుగా ప్రచారం సాగింది. ఇదే అంశంలో ఇదే సబ్జెక్టు ప్రకారం అంటే ఏడ చూసినా జూపల్లి కృష్ణారావు వచ్చినప్పటి నుంచి ఆదిలాబాద్ జిల్లాలో గ్రూపులో ఉన్న వారికి కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, కలిసిపోతేనే మంచిది, లేకుంటే మాత్రం నేను నా పని నేను చేస్తాను, తర్వాత నాకు ఎవరు చెప్పొద్దనే ప్రయత్నం. ఏ లీడర్ల దగ్గరికి నేరుగా జూపల్లి కృష్ణారావు వాళ్ళ ఇంటికి వెళ్ళి బస చేయడం, భోజనం చేయడం చేయకుండా నేరుగా నిన్న ఐడోఓసిలో, అంతకుముందు హాస్టల్లో ఇలా తన మార్కు ప్రదర్శించే ప్రయత్నం అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. ఓవరాల్ గా జూపల్లి కృష్ణారావు మంత్రి స్థాయి వ్యక్తే, అనుభవం ఉన్న మంత్రి స్థాయి వ్యక్తే ఈ విధంగా మాట్లాడాడంటే అసలు ఎందుకు ఇలా మాట్లాడవలసి వచ్చిందనే కోణంలో కూడా కొంత మేధావుల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి, రాజకీయ నాయకుల్లో కూడా చర్చ జరుగుతున్న